బాధితులపై బండి సంజయ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ 3 కోట్ల డిమాండ్ చేస్తున్నారని ఆరోపణ. ఏపీ కూటమి సర్కార్పై వైసీపీ ఫైర్, ప్రజా సమస్యలను గాలి కొదిలేశారని సెటైర్. జనగణనపై హనుమంతరావు ఫైర్, బీసీల జనాభా కూడా లెక్కించాలని డిమాండ్. కాంగ్రెస్ అంటేనే కపర్షన్, హస్తం నేతలపై హరీష్ రావు ఫైర్. బెంగాల్లో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం, సువేందుతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్. విజయ్కు మళ్లీ చేజారిన మ్యాజిక్ ఫిగర్, మద్దతుపై గవర్నర్కు అందని వీసీకే లేఖ. కరీంనగర్లో కొనసాగుతున్న బంద్, గంగులతో పాటు పలువురు కార్యకర్తలు అరెస్ట్. మెదక్ కలెక్టరేట్ దగ్గర కాంగ్రెస్ ఆందోళన, బస్తాల కొనుగోలు, ధాన్యం సేకరణ నిర్లక్ష్యంపై నిరసన. రేపు హైదరాబాద్కు పీఎం మోదీ, పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు. రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసుపై పోలీసుల ఫోకస్, నిందితుల కోసం గాలింపు చేపట్టిన బృందాలు. నెల్లూరు జిల్లాలో అదుపు తప్పి బస్సు బోల్తా, 5గురికి గాయాలు, డ్రైవర్ నిద్రమత్తే కారణం. తమిళనాడులో క్షణక్షణానికి మారుతున్న లెక్కలు, విజయ్కి మద్దతుపై చిన్న పార్టీల హైడ్రామా. ఒంగోలులో భూ ప్రకంపనలు, ఒక్కసారిగా కంపించిన భూమి. కిటకిటలాడుతున్న తిరుమల క్షేత్రం, భక్తులతో నిండిపోయిన కంపార్ట్మెంట్లు. పత్తిపాడులో మైనింగ్ మాఫియా హల్చల్, యథేచ్ఛగా అక్రమార్కుల తవ్వకాలు. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్ జామ్, కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. అన్నదాతలపై అకాల వర్షాలు, ఆకస్మిక వానలతో చేజారిపోతున్న చేతికొచ్చిన పంటలు. విజయ్కు వెన్నుపోటు పొడిచిన ఏఎంఎంకే, మద్దతుగా సంతకం చేసి మాట మార్చిన కామరాజ్. తమిళనాడు, పుదుచ్చేరిలలో జోరు వాన, పలు చోట్ల జలమయమైన ప్రధాన రహదారులు. తమిళ రాజకీయాల్లో క్యాంపుల జోరు, హైదరాబాద్ చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ముగిసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల క్యాంప్, పుదుచ్చేరి నుంచి చెన్నై తిరుగు ప్రయాణం. కేరళ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ, ఇవాళ ఫైనల్ చేయనున్న కాంగ్రెస్ అధిష్టానం. అమెరికా, ఇరాన్ మధ్య మరోమారు చర్చలు, వచ్చే వారం ఇస్లామాబాద్ వేదికగా జరిగే ఛాన్స్. బంగ్లాదేశ్ జాతీయులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు, అక్రమంగా ప్రవేశించడం ఉగ్రవాద చర్య కాదన్న కోర్టు. సంపాదనలో బీసీసీఐ వరల్డ్లోనే నెంబర్ 1,
ఏడాదికి $1.6 బిలియన్ ఆర్జన.